రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఒక తీవ్ర ఉద్యమం మొదలైంది. కానీ అది భారతదేశంలో కాదు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ప్రాంతంలో. వారు పిలుచుకునే ఆజాద్ కాశ్మీర్లో ఒక పక్క పీఓకేలో అల్లర్లు జరుగుతుంటే, మరో పక్క బలూచిస్తాన్ ఏర్పాటువాదులు పాకిస్తాన్ నుండి వేరు కావడానికి ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇది సరిపోదన్నట్టు ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా పాకిస్తాన్కు ఏర్పాటువాదం మొదలైంది. ఇలా మూడు వైపుల నుంచి పాకిస్తాన్ ముక్కలు కాబోతుంది. ఒకప్పుడు మన ఇండియాలో భాగంగా ఉండాల్సిన బలూచిస్తాన్ ఈ రోజు పాకిస్తాన్ పుణ్యమా అని పూర్తిగా అల్లకల్లోలమైన స్థితిలో పడిపోయింది. పాకిస్తాన్ వాళ్ళ మీద చూపిస్తున్న ప్రేమను భరించలేక అక్కడి జనం ఇప్పుడు మాకు కంప్లీట్ ఫ్రీడమ్ కావాలంటూ రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. కేవలం మగవాళ్లే కాదు, అక్కడి మహిళలు కూడా గన్స్ పట్టుకుని మరి బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA పేరుతో సెపరేట్ కంట్రీ కోసం రచ్చ చేస్తున్నారు. వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే ఎలాగైనా పాకిస్తాన్ నుండి విడిపోవాలి. దానికి మన ఇండియా సపోర్ట్ ఉంటే ఇంకా తిరుగుండదని గట్టిగా ఫిక్స్ అయ్యారు వాళ్ళు. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే పొరపాటున వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసింది అనుకుందాం, మరి నెక్స్ట్ ఏంటి? అక్కడ బ్రతకడానికి కనీస రీసోర్సెస్ లేవు. దేశాన్ని డెవలప్ చేద్దామంటే చదువుకున్న స్టూడెంట్స్ అంతకంటే లేరు. అంటే పరిస్థితి ఎలా ఉందంటే, అప్పట్లో మనతో కలవలేకపోయిన బలూచిస్తాన్ ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ టార్చర్ తట్టుకోలేక ఇండియా వైపే ఆశగా చూస్తుంది. అసలు ఈ సీన్ లో ఏం జరుగుతోంది, బలూచిస్తాన్ ఫ్యూచర్ ఏంటి అనేది ఈ వీడియోలో కొంచెం డీప్ గా లాజికల్ గా డిస్కస్ చేద్దాం. బలూచిస్తాన్ ని పాకిస్తాన్ ఏమో ఇది మాదే అని కలరింగ్ ఇస్తోంది. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే పాకిస్తాన్ ఆర్మీ అక్కడ అడుగు పెట్టాలన్నా కూడా వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ డామినేషన్ మామూలుగా లేదు. మరి రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికే 250 మందికి పైగా పాక్ సోల్జర్స్ అండ్ పోలీసులు టాటా బై బై చెప్పేసి పరలోకానికి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. పరిస్థితి అంత దారుణంగా ఉంటే పాకిస్తాన్ తన చేతకానితనాన్ని కవర్ చేసుకోవడానికి ఎప్పటిలాగే ఏడుపు మొహం పెట్టి మన ఇండియా మీదే నిందలు వేస్తోంది. అసలు ఈ గొడవ ఏంటి, వీళ్ళ పంచాయతీ ఎప్పటిది అని క్లారిటీ రావాలంటే మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన ఆ టైంలో బలూచిస్తాన్ అంటే ఏదో రోడ్డు పక్కన ఉండే నార్మల్ ఏరియా కాదు. దానికి ఒక సపరేట్ ఐడెంటిటీ, ఒక యూనిక్ కల్చర్ ఉండేది. అప్పట్లో అసలు సీన్ ఏంటో తెలిస్తే మీకే మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక ప్రాంతంలో ప్రజల ఎమోషన్స్ ని తొక్కి పెట్టి వాళ్ళ దగ్గరున్న రీసోర్స్ ని లూటీ చేస్తే ఏదో ఒక రోజు ఆ కోపం అగ్ని పర్వతంలా పేలుతోంది. అది నేచర్ రూల్. సరిగ్గా ఇదే అప్పుడు బలూచిస్తాన్ లో జరుగుతోంది. 1947లో దేశ విభజన జరిగినప్పుడు కలాత్ సంస్థానం మా దారి మాదే, మేము ఇండిపెండెంట్ గా ఉంటామని గట్టిగా చెప్పింది. కానీ పాకిస్తాన్ పాలకులు ఊరుకుంటారా చెప్పండి? వారి కన్నంతా అక్కడ ఉన్న సంపద మీద ఉంది. అందుకే నమ్మక ద్రోహంతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆ రాజ్యాన్ని తమ జేబులో వేసుకున్నారు. నిజానికి పాకిస్తాన్ లో పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా లాంటి ప్రావిన్సులు ఉన్న ఏరియా పరంగా బలూచిస్తాన్ ఒక పెద్దన్న లాంటి అక్షరాల 3,47,190 స్క్వేర్ కిలోమీటర్ల ల్యాండ్ ఏరియా అంటే మామూలు విషయం కాదు. భౌగోళికంగా చూస్తే ఒక ఫ్రాన్స్ దేశమంత వైశాల్యం దీని సొంతం. పైగా ఇక్కడ గోల్డ్, డైమండ్, సిల్వర్, కాపర్ ఇలా ఏది కావాలన్నా కొదవలేదు. దేశం మొత్తాన్ని రిచ్ గా మార్చే గ్వాదర్ డీప్ సీ పోర్ట్ కూడా ఇక్కడే ఉంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. 2002లో ఈ పోర్టు పని మొదలు పెట్టిన చైనా అక్కడే లోకల్ బలూచీలకు కనీసం వాచ్మెన్ ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింది. దీంతో పాకిస్తాన్ మీద బలూచీల అసంతృప్తి పీక్స్ కు వెళ్లిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, 1,20,00,000 జనాభా, అపారమైన రీసోర్సెస్ ఉన్న ఈ ప్రాంతం ఈ పాటికి ఎక్కడో ఉండాలి. కానీ దారుణం ఏంటంటే అక్కడ 80% మంది ప్రజలు ఇంకా పేదరికంలోనే మొక్కుతున్నారు. కనీసం చదువుకుందామన్నా సరైన స్కూల్స్ లేవు. పోనీ దేశం కోసం పోరాడదామని పాకిస్తాన్ ఆర్మీలోకి వెళ్దామంటే వీళ్ళకి గన్స్ ఇస్తే రేపు మనకే రివర్స్ లో పెడతారేమో అన్న భయం పాకిస్తాన్ సైన్యాధికారుల్లో క్లియర్ గా కనిపిస్తోంది. అందుకే అంటారు, నమ్మక ద్రోహం మీద కట్టిన సామ్రాజ్యం ఎప్పటికైనా కూలిపోక తప్పదని. అసలు హిస్టరీలోకి వెళ్తే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది. ఈ బలూచిస్తాన్ ఒకప్పుడు మన అఖండ భారత్ లో అంతర్భాగమే. కానీ 1839లో బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఆక్రమించారు. సరే, 1947లో ఇండియా పాకిస్తాన్ లకు ఫ్రీడమ్ వచ్చినప్పుడు బలూచిస్తాన్ కూడా స్వాతంత్రం ఇచ్చేశారు. అప్పుడు పాకిస్తాన్ లీడర్ మహమ్మద్ అలీ జిన్నా గారు ఎంట్రీ ఇచ్చి చక్కగా వచ్చి మా పాకిస్తాన్ లో కలిసిపోండి అని బలూచిస్తాన్ నాయకుడు అహ్మద్ మీర్ ఖాన్ కి ఒక ఆఫర్ ఇచ్చాడు. కానీ ఈయనకి పాకిస్తాన్ అంటే అస్సలు నమ్మకం లేదు. అందుకే నో చెప్పేశాడు. ఆయన ప్లాన్ ఏంటంటే, అయితే బలూచిస్తాన్ ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉంచాలి, లేదంటే మన ఇండియాలో కలిపియాలి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అహ్మద్ మీర్ ఖాన్ గారు స్వయంగా నెహ్రూ గారిని కలిసి మా బలూచిస్తాన్ ని ఇండియాలో విలీనం చేసుకోండి అని రిక్వెస్ట్ చేశారు. కానీ నెహ్రూ గారి గురించి తెలిసిందే కదా, అప్పట్లో ప్రాక్టికల్ గా ఆలోచించి మాకు మీకు మధ్య 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంకా ఆ మధ్యలో పాకిస్తాన్ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బలూచిస్తానికి మిలిటరీని పంపి మేనేజ్ చేయడం మా వల్ల కాదు అని ఆ ప్రపోజల్ ని సున్నితంగా తిరస్కరించారు. ఒకవేళ అప్పుడు గనక నెహ్రూ గారు ఆ సాహసం చేసి ఉంటే
ఈ రోజు పాకిస్తాన్ మ్యాప్ వేరేలా ఉండేది. అసలు దానికి ఇంత సీన్ ఉండేదే కాదు. నెహ్రూ గారితో చర్చలు జరుగుతున్నాయని తెలియగానే పాకిస్తాన్ కి చెమటలు పట్టేశాయి. ఒకవేళ బలూచిస్తాన్ గనక ఇండియా చేతికి వెళ్తే మన పని కథం అని ఫిక్స్ అయిపోయి వెంటనే తన సైన్యాన్ని పంపి అక్రమంగా బలూచిస్తాన్ ని ఆక్రమించేసింది. అంతటితో ఆగకుండా అహ్మద్ మీర్ ఖాన్ బెదిరించి బలవంతంగా సంతకం పెట్టించుకుంది. అలా 1948 మార్చి 27న బలూచిస్తాన్ అన్యాయంగా పాకిస్తాన్ గూట్లోకి వెళ్లిపోయింది. అందుకే ఇప్పటికీ అక్కడి ప్రజలు ఆ రోజును బ్లాక్ డే గా జరుపుకుంటూ తమ కసితో పోరాడుతూనే ఉన్నారు. టెక్నికల్ గా అది పాకిస్తాన్ లో ఉన్న, ప్రాక్టికల్ గా మాత్రం వాళ్ళు పాకిస్తాన్ ను మనస్ఫూర్తిగా ఎప్పుడో వదిలేశారు. ఇక అక్కడ నుండి మొదలైంది అసలైన నెత్తుటి చరిత్ర. పాకిస్తాన్ తన అన్నతో బలవంతంగా సంతకం చేయించుకుందని తెలుసుకున్న అహ్మద్ మీర్ ఖాన్ తమ్ముడు అబ్దుల్ కరీం 1950లోనే పాక్ సర్కార్పై తిరుగుబాటు జెండా ఎగరేశాడు. కానీ ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం ఆయన్ని దారుణంగా చంపేసింది. మళ్ళీ 1958-59 టైంలో నవాబ్ నౌరోజ్ ఖాన్ అనే మరో వీరుడు తన సైన్యంతో కలిసి రెండోసారి ఫైట్ గట్టిగా ఇచ్చాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన కూడా ఓడిపోయాడు. పాకిస్తాన్ ఎంత క్రూరంగా ప్రవర్తించిందంటే నౌరోజ్ ఖాన్ కి జీవిత ఖైదు విధించడమే కాకుండా ఆయన కళ్ళ ముందే తన ఫ్యామిలీలోని 5గురిని పబ్లిక్ గా ఉరితీసింది. అది చూసిన బలూచీల గుండెల్లో కసి అగ్నిలా రాజుకుంది. అయితే 1971లో జరిగిన ఒక ఇన్సిడెంట్ బలూచీల ఆశలకు మళ్లీ ప్రాణం పోసింది. ఇదే పాకిస్తాన్ ముక్కలై బంగ్లాదేశ్ ఏర్పడ్డం. బంగ్లాదేశే కొట్టి సాధించుకున్నప్పుడు మనం ఎందుకు సాధించలేం అన్న కొత్త ఉత్సాహం వాళ్ళల్లో మొదలైంది. కానీ అప్పటి పాకిస్తాన్ పీఎం జుల్ఫికర్ అలీ భుట్టో ఈ డిమాండ్లను తొంగలో తొక్కేయడంతో బలూచిస్తాన్ లో నిరసనలు మళ్లీ పీక్స్ కి చేరిపోయాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ స్వతంత్ర పోరాట కాంక్ష ఏదో ఒక రూపంలో సాగుతూనే ఉంది. రీసెంట్ గా సీన్ మరింత సీరియస్ అయింది. బలూచ్ వేర్పాటువాద సంస్థలు ఇప్పుడు డైరెక్ట్ గా పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద, అక్కడ చైనా కడుతున్న ప్రాజెక్టుల మీద దాడులు చేస్తున్నాయి. గ్వాదర్ పోర్టు దగ్గర చైనా ఇన్వాల్వ్మెంట్ పెరగడం బలూచీలకు అస్సలు నచ్చట్లేదు. అందుకే చైనీస్ ఇంజనీర్లను, ప్రాజెక్టులను టార్గెట్ చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం అక్కడ ఎంతో ఉక్కుపాదం మోపాలని చూస్తున్న బలూచీలు మాత్రం మా గడ్డ మీద మీ అధికారం ఏంటి అంటూ ఇంకాస్త గట్టిగా ఎదురు తిరుగుతున్నారు. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA ఏదో సడన్ గా ఊడిపడలేదు. 2000 సంవత్సరంలో ఇది ఫామ్ అవడానికి ముందు నుండే పాకిస్తాన్ సైన్యం ఒక పక్కా స్కెచ్ తో బలూచ్ ఉద్యమకారులను కిడ్నాప్ చేయడం, బూటకపు ఎన్కౌంటర్లలో లేపేయడం లాంటివి చేస్తూ వచ్చింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం 2011 నుండి ఇప్పటి వరకు దాదాపు 10,000 మంది బలూచీలు ఆచూకీ లేకుండా పోయారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా అదే వైలెంట్ రూట్ ని ఎంచుకుంది. ఈ గొడవ వల్ల అసలైన దెబ్బ ఎవరికి తగులుతుందో తెలుసా? ఇంకెవరికి? చైనాకి. పాకిస్తాన్ చైనా కలిపి చేస్తున్న $6,500 కోట్ల CPEC చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు ఇప్పుడు దాదాపు అటకెక్కేలా ఉంది. చైనా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన బెల్ట్ అండ్ రోడ్ కోసం కడుతున్న రోడ్లు, బ్రిడ్జీలు, ఆఖరికి గ్వాదర్ పోర్టును కూడా BLA టార్గెట్ చేసి ధ్వంసం చేస్తుంది. నిజానికి ఇది పాకిస్తాన్ చేసిన సెల్ఫ్ గోల్. అక్కడ లోకల్ బలూచీలకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా వాళ్ళ ఊర్లలో విదేశీయులు వచ్చి పెత్తనం చేస్తుంటే ఏ మాత్రం ఇంకిత జ్ఞానం ఉన్న ప్రభుత్వమైనా ఆపుతుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇంకా అణిచివేయడమే పనిగా పెట్టుకుంది. అయితే ఇక్కడ విషయం గుర్తించుకోవాలి. బలూచీలు కోరుతున్న హక్కులు 100% న్యాయమైనవి. తమ గడ్డ మీద ఉన్న బంగారం, గ్యాస్ తమకే దక్కాలని వారు అడగడంలో తప్పులేదు. కానీ హింసాత్మక మార్గం వల్ల అమాయకులు చనిపోవడం వల్ల ప్రపంచ దృష్టిలో వారి సమస్య కొంచెం మరుగున పడుతుంది. అందుకే 2019 నుండి బలూచ్ యక్షహితి కమిటీ BYC అనే సంస్థ శాంతియుతంగా పోరాడుతుంది. కులం, మతం అని తేడా లేకుండా అందరినీ కలుపుకుని పాక్ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఈ BYC ప్రపంచానికి చాటి చెబుతుంది. గన్స్ పట్టిన BLA కంటే గొంతెత్తిన BYC ద్వారానే ఈ సమస్యకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఫైనల్ గా మ్యాటర్ ఎక్కడికి వచ్చిందంటే బలూచిస్తాన్ ప్రజలు కోరుకుంటుంది మన ఇండియా లాంటి ఒక స్ట్రాంగ్ డెమోక్రసీని, అంతేకాని పాకిస్తాన్ లాంటి ఒక కరప్టెడ్ కంట్రీని కాదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బలూచిస్తాన్ గనక పాకిస్తాన్ నుండి విడిపోతే అది కేవలం ఆ ఒక్క ప్రాంత సమస్య మాత్రమే కాదు, మొత్తం సౌత్ ఏషియా పాలిటిక్స్ నే మార్చేసే ఒక బిగ్ ఛాన్స్. ఈ సీన్ లో చైనా గురించి మాట్లాడకపోతే కథ అస్సలు పూర్తి కాదు. ఎందుకంటే బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైట్ వల్ల చైనా కలల ప్రాజెక్ట్ అయిన CPEC కి పెద్ద బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్ట్ కు మెయిన్ పిల్లర్ అయిన గ్వాదర్ పోర్ట్ ఉండేది. బలూచిస్తాన్ గుండెకాయ లాంటి ఏరియాలో ఒకవేళ బలూచిస్తాన్ గనక చేజారిపోతే పాకిస్తాన్ కంటే ఎక్కువగా ఏడ్చేది చైనానే. అందుకే ఇప్పుడు బలూచీలు కేవలం పాక్ సైన్యాన్నే కాదు, అక్కడ తిష్ట వేసిన చైనా ఇంజనీర్లను, వాళ్ళ ప్రాజెక్టులను కూడా
టార్గెట్ చేస్తున్నారు. ఇది చూసి పాకిస్తాన్ కు మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక్కడ మనం ఇండియా రోల్ విషయానికి వస్తే మనం ఎప్పుడు దీనిలో డైరెక్ట్ గా వేలు పెట్టలేదు, కానీ అక్కడ జరుగుతున్న హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనల గురించి మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నాం. ఎప్పటిలాగే పాకిస్తాన్ మన మీద ఏడుపు మొదలు పెడితే మన విదేశాంగ మంత్రి రణధీర్ జైస్వాల్ గారు తనదైన స్టైల్లో ఇచ్చిన రిప్లైకి పాకిస్తాన్ దగ్గర ఆన్సర్ లేకపోయింది. బలూచిస్తాన్ ప్రజల డిమాండ్లను గౌరవించాలని మన ఇండియన్ లీడర్స్ అప్పుడప్పుడు ఇచ్చే స్టేట్మెంట్స్ పాకిస్తాన్ కు అస్సలు నిద్ర పట్టనివ్వవు. మెయిన్ గా 2016లో పీఎం మోదీ గారు తన స్పీచ్ లో బలూచ్ ప్రజల గురించి ప్రస్తావించినప్పుడు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మాటలు సాఫ్ట్ గానే ఉన్నా అండర్లైన్ మెసేజ్ మాత్రం చాలా క్లియర్. ప్రజల హక్కులను గౌరవించకపోతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది అని, పాకిస్తాన్ కేమో ఇది తన ఇంటర్నల్ మ్యాటర్ అని కలరింగ్ ఇచ్చుకోవటం అలవాటైపోయింది. అయితే ఇప్పుడు బలూచిస్తాన్ ముందున్న హైపోథెటికల్ ఆప్షన్స్ చూస్తే మొదటిది కంప్లీట్ ఇండిపెండెన్స్. వినడానికి ఏదో మూవీ క్లైమాక్స్ లా కిక్ ఇస్తుంది, కానీ గ్రౌండ్ రియాలిటీలో అది అతి పెద్ద ఛాలెంజ్. తక్కువ జనాభా, వీక్ ఎకానమీ, చుట్టూ ఉన్న గడ్డు పరిస్థితుల్లో ఒక దేశాన్ని నడపడం అంటే ఫ్లాగ్ ఎగరేసినంత ఈజీ కాదు. దానికి ఎకానమీ, డిఫెన్స్, డిప్లొమసీ ఇలా అన్ని సెట్ అవ్వాలి. ఇక రెండో ఆప్షన్ చూస్తే ఏదైనా పెద్ద దేశంతో జట్టు కట్టడం. ఆల్రెడీ చైనా సిపిఈసి ప్రాజెక్టుతో అక్కడ పాగా వేసింది, కానీ అది డెవలప్మెంటా లేక దేశాన్ని మింగేసే ప్లానా అన్నది పెద్ద డౌట్. ఇక మూడో ఆప్షన్ రీసెంట్ గా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న మ్యాటర్, ఇండియాతో ఫ్రెండ్షిప్ లేదా విలీనం. పొలిటికల్ గా ఇది వినడానికి బాగున్నా ప్రాక్టికల్ గా చూస్తే భారత్ ఇప్పటికీ బలూచిస్తాన్ ను పాకిస్తాన్ పార్ట్ గానే గుర్తిస్తుంది. సో ఈ మర్జర్ లాంటి ముచ్చట్లు ప్రస్తుతానికి కేవలం స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే. పాలిటిక్స్ లో స్లోగన్స్ ఇవ్వడం ఈజీనే, కానీ జియో పాలిటిక్స్ లో ప్రతి అడుగు ఒక చెస్ మ్యాచ్ లాంటిది. ఈ గేమ్ లో నెక్స్ట్ మ్యాచ్ ఎవరిదో వేచి చూడాల్సిందే. అందుకే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే పాకిస్తాన్ కు బలూచిస్తాన్ ప్రజల డిమాండ్ల కంటే మన ఇండియా ఉద్దేశాల మీదనే ఎక్కువ భయం వేస్తుంది. ఎందుకంటే పొరపాటున భారత్ గనక ఈ విషయంలో గట్టిగా స్టాండ్ తీసుకుంటే అది కేవలం ఒక చిన్న రాష్ట్రం గొడవలా కాకుండా గ్లోబల్ లెవెల్ ఒక లార్జర్ జియో పొలిటికల్ ఈక్వేషన్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం క్లారిటీగా ఉండాలి. అఫీషియల్ గా ఇండియా ఎప్పుడు బలూచిస్తాన్ ను పాకిస్తాన్ పార్ట్ గానే గుర్తిస్తుంది. 2016లో మోదీ గారు బలూచ్ ప్రజల హక్కుల గురించి మాట్లాడినా అది హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో చెప్పిందే, కానీ అది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాదని మన ప్రభుత్వం క్లియర్ గానే చెప్పింది. మరి భవిష్యత్తులో బలూచిస్తాన్ ద్వారా మనకి అన్ని ద్వారాలు తెరుచుకుంటాయి అంటే ప్రాక్టికల్ గా చూస్తే బలూచిస్తాన్ అరేబియా సముద్రంలో ఒక క్రూషియల్ స్ట్రాటజిక్ హాట్స్పాట్. గ్వాదర్ లాంటి పోర్టు గనక మన చేతిలో ఉంటే సీన్ వేరేలా ఉంటుంది, డిప్లొమసీ ఉంటుంది. ఇక క్లోజింగ్ పాయింట్ ఏంటంటే మనం బలూచిస్తాన్ ఫైట్ కి హెల్ప్ చేయాలా లేక మన నేషనల్ ఇంట్రెస్ట్ చూసుకుని సైలెంట్ గా ఉండాలా అన్నది ఒక ఎమోషనల్ డిబేట్ కంటే స్ట్రాటజిక్ డిబేట్ అనే చెప్పాలి. ఫారిన్ పాలసీతో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, కేవలం పర్మనెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయని గుర్తుంచుకోవాలి. స్లోగన్ కంటే ఫ్యాక్ట్స్, ఫ్యాషన్ కంటే పాలసీ ముఖ్యం. బలూచిస్తాన్ గనక స్వతంత్ర దేశంగా ఏర్పడితే అది కేవలం ఆ ప్రాంతానికే కాదు, ఇండియాకి ఒక గేమ్ చేంజర్ లాంటి అడ్వాంటేజ్ అవుతుంది. 1971లో మనం బంగ్లాదేశ్ కు ఎలాగైతే విముక్తి కలిగించి పాకిస్తాన్ ఒక పక్కన వీక్ చేశామో, ఇప్పుడు వెస్ట్ సైడ్ లో కూడా బలూచిస్తాన్ కి సాయం చేయగలిగితే పాకిస్తాన్ కు ఇది చెక్ మ్యాట్ అవుతుంది. ఒకసారి బలూచిస్తాన్ ముక్కలైతే పాకిస్తాన్ మిలిటరీ పవర్ సగానికి పడిపోతుంది. టెర్రరిజం ఫండింగ్ ఇచ్చే సోర్సెస్ తగ్గిపోతాయి. కానీ ఇక్కడ ప్రాక్టికల్ చిక్ ఏంటంటే బంగ్లాదేశ్ మనకు పక్కనే ఉంది కాబట్టి మనం ఈజీగా ఎంటర్ అయ్యాం. కానీ బలూచిస్తాన్ మనకు ఫిజికల్ గా టచ్ లో లేదు. అందుకే మనం అక్కడ డైరెక్ట్ వార్ కంటే డిప్లొమాటిక్ వార్ నే నమ్ముకోవాలి. బలూచిస్తాన్ ప్రజల కష్టాలను ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా ఇంటర్నేషనల్ ప్రెజర్ తీసుకొచ్చి పాకిస్తాన్, చైనా అక్రమ నిర్మాణాలను మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది కేవలం ఒక ముక్క విడిపోవడం కాదు, సౌత్ ఏషియాలో ఇండియా సూపర్ పవర్ గా మారడానికి ఇదొక పెద్ద స్టెప్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.